తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు కూడాను తెలంగాణలో ఉన్న బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, ఎంఐఎం ఇలాంటి పార్టీలన్నీ కూడాను గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తున్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి కూడాను ఇప్పటి వరకు కూడాను అనేకమైన మార్పులు జరిగాయి రాజకీయంగా. సో ఇదే తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితిలో మరొకసారి ఈరోజు తెలంగాణ లోక్సభకు సంబంధించి 17 స్థానాలు ఉంటాయి. 17 స్థానాల్లో గతంలో ఎవరు ఎన్ని గెలిచారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా మనం ఒకసారి క్షుణ్ణంగా మా గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని బయటపడ్డ నిజాలు, అంటే కొన్ని ఎక్కడెక్కడ ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఈ 17 స్థానాల్లో ఎవరు మెజారిటీ ఆఫ్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేసి కూడాను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది ఒక మా గ్రౌండ్ రిపోర్ట్ యొక్క లేటెస్ట్ సర్వే ఆధారంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. మనం 2019లో ఒకసారి చూసుకున్నట్లయితే 2019లో బీఆర్ఎస్కి 9 స్థానాలు, కాంగ్రెస్కి 3 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, అలాగే ఎంఐఎం 1 స్థానంతో ఇట్లా ఉన్నాయి అనమాట. ఈ 17 స్థానాల్లో వీళ్ళు పంచుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్లయితే 2019లో ఉత్తర తెలంగాణలో దాదాపుగా ఉత్తర తెలంగాణ 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 8 పార్లమెంట్ స్థానాల్లో దాదాపుగా బీజేపీ 3 స్థానాలు, బీఆర్ఎస్ 5 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇక దక్షిణ తెలంగాణ చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో మొత్తంగా 5 స్థానాలు ఉంటే 5 స్థానాల్లో బీఆర్ఎస్ 3 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు కైవసం చేసుకున్నాయి. దక్షిణ తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ కానివ్వండి, నాగర్ కర్నూలు, ఖమ్మం ఈ 3 బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే భువనగిరి, నల్గొండ కాంగ్రెస్ విజయం సాధించింది. అట్లాగే క్యాపిటల్ రీజన్లో ఉన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 4 పార్లమెంట్ సెగ్మెంట్లు మనం చూసుకున్నట్లయితే బీజేపీ 1 స్థానం, కాంగ్రెస్ 1 స్థానం, బీఆర్ఎస్ 1 స్థానం, ఎంఐఎం 1 స్థానం. అంటే సికింద్రాబాద్లో బీజేపీ గెలవగా చేవేళ్లలో బీఆర్ఎస్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్, అలాగే హైదరాబాద్లో ఎంఐఎం విజయం సాధించాయి. సో ప్రస్తుతానికి 2019 సమీకరణాలు అయితే ఇట్లున్నాయి. కానీ ఇప్పుడు 2019 తర్వాత 2023 సమీకరణాలు పూర్తిగా టోటల్గా భిన్నంగా ఉన్నాయి. అంటే ఎవరు కూడా ఇట్లా ఊహించిన పరిస్థితి నెలకొంది. సో డెఫినెట్లీ గతంలో వచ్చిన బీఆర్ఎస్ ఏ విధంగా ఇప్పుడు పుంజుకుంటుంది, లేదంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ 9 స్థానాలకు గాను ఈసారి ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, తర్వాత కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, అలాగే ఎంఐఎం ఉన్న స్థానం కూడా గెలుస్తుందా ఓడిపోతుందా అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనం ముందుగా ఆదిలాబాద్ చూసుకుందాం. ఆదిలాబాద్లో గతంలో సోయం బాబురావు తర్వాత గోడం నగేష్ ఇద్దరు కూడా పోటీ చేయడం జరిగింది. సోయం బాబురావు బీజేపీ తరఫున ఆయన విజయం సాధించడం జరిగింది. 2024లో చూసుకుంటే ఆదిలాబాద్కి సంబంధించి ఆత్రం సుగుణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, గోడెం నగేష్ బీజేపీ అభ్యర్థిగా, ఆత్రం సక్కు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్నారు. ఇక్కడ ఆత్రం సుగుణ చూసుకున్నట్లయితే వృత్తిపరంగా ఆవిడ టీచర్ కాబట్టి కొంతమేర ఆవిడకి అక్కడ ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడాను గోండ్, అలాగే ఎస్టీ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో, కోయ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను కొంతమేర ప్రభావం చూపే ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సో డెఫినెట్లీ ఇక్కడ కాంగ్రెస్కి కొంతమేర ఆత్రం సుగుణ కొంతమేర ఆవిడ అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి. అలాగే గిరిజనుల ఉద్యమాల కోసం, అలాగే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా ఆత్రం సుగుణను చూడొచ్చు. కొంతమేర ఇక్కడ కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే పెద్దపల్లికి సంబంధించి ఇక్కడ వెంకటేష్ బీఆర్ఎస్ ఆయన బి వెంకటేష్ నేత గతంలో పోటీ చేశారు, ఆయన గెలిచారు. అలాగే గతంలో ఆగం చంద్రశేఖర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే 2019లో వీళ్ళిద్దరు పోటీ చేస్తే బీఆర్ఎస్ విజయం సాధించడం జరిగింది. అలాగే 2024కు మనం చూసుకున్నట్లయితే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి, పెద్దపల్లి పార్లమెంటుకి సంబంధించి గడ్డం వంశీకృష్ణ ఆయన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ కుమారుడు ఆయన ఇప్పుడు బరిలో ఉన్నారు. అలాగే వాళ్ళ తాత యొక్క ఏదైతే లెగసీ ఉందో ఆ లెగసీ కూడా ఆయన కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడున్న సమీకరణాల ప్రకారం గడ్డం వంశీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఇక్కడ తర్వాత గోమాస శ్రీనివాస్ ఆయన రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిన పరిస్థితి అయితే ఆయనకి టికెట్ కేటాయించడం కూడా జరిగింది. అట్లాగే కొప్పుల ఈశ్వర్ మంత్రిగా పనిచేశారు, 6 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఒక ధర్మపురి తప్ప మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడాను కొప్పుల ఈశ్వర్కి కొంతమేర ప్లస్ అయ్యే అవకాశం లేదు. సో ఏది ఏమైనా సరే ఇక్కడ గడ్డం వంశీ విజయం సాధించే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక అటు నుంచి చూసుకున్నట్లయితే కరీంనగర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బండి సంజయ్, ఎందుకంటే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏది ఏమైనా సరే బీజేపీ వాయిస్ని, పార్టీని కొంత ముందుకు తీసుకురావడంలో అది మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా బండి సంజయ్ ముందున్న వ్యక్తి.
కరీంనగర్కి సంబంధించి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే గతంలో 2019లో ఒకసారి సమీకరణాలు చూసుకుంటే బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించాడు. అలాగే వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన రన్నరప్గా నిలిచారు. అలాగే 2024 మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచెల రాజేంద్రరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే బీజేపీ బండి సంజయ్, వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్నారు. కానీ ఇక్కడ క్లియర్గా బండి సంజయ్కి కొంతమేర గెలుపు అవకాశాలు కనిపిస్తున్న కొంతమేర అక్కడ గెలుపు అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ సంఘ్ పరివార్కి సంబంధించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, అలాగే బండి సంజయ్కి సంబంధించి సానుకూలంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే అక్కడున్న లోకల్గా బండి సంజయ్కి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమేర ఆయన బాగా ఎలివేట్ అయిన వ్యక్తి కాబట్టి సో కరీంనగర్లో అక్కడ మోదీ మానియా పనిచేస్తుంది, కొంతమేర మోదీ కరిష్మా, అట్ ద సేమ్ టైం రామ మందిరం ఎఫెక్ట్ కూడా అక్కడ బండి సంజయ్ ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. సో బండి సంజయ్కి ఇక్కడ గెలుపు అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నిజామాబాద్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కొంత మిక్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది. సో డెఫినెట్ అక్కడ అనేక రాష్ట్రాల మహారాష్ట్ర కానివ్వండి, అటు నుంచి కర్ణాటకకు సంబంధించిన పబ్లిక్ కూడా కొంత ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గతంలో ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు 2019లో, కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటే ధర్మపురి అరవింద్ విజయం సాధించే పరిస్థితి అయితే నెలకొంది. ఇక 2024 చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. ఇక్కడ ధర్మపురి అరవింద్ వర్సెస్ జీవన్ రెడ్డిగా ఉండే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఎందుకంటే టి జీవన్ రెడ్డి అనే వ్యక్తి దాదాపుగా టీడీపీ నుంచి ఆరంగేట్రం చేశారు రాజకీయాల్లోకి. ఆయన దాదాపుగా 11 సార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని సో ఆయన దాదాపుగా 6 దఫాలుగా గెలుస్తూ వచ్చారు, మంత్రిగా చేశారు. అట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కాబట్టి కొంతమేర అక్కడ కోరట్ల ఆ యొక్క ప్రాంతాలు జగిత్యాలకి సుపరిచిత్రిగా పరిచయం. అట్ ద సేమ్ టైం ధర్మపురి అరవింద్ కొంతమేర ఇక్కడ ఒక 1% ధర్మపురి అరవింద్కి పెచ్చుండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా అక్కడ పసుపు బోర్డుకి సంబంధించి కొంతమేర ఆయన తీసుకురావడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే పసుపు బోర్డు అయితే ఇంతవరకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఇంతవరకు స్థాపించలేదు. కానీ ఉత్తర్వులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ అంత ప్రభావం చూపే అవకాశం కనిపించదు. మరీ ముఖ్యంగా ప్రధానమైన ఫైట్ అయితే జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక జహీరాబాద్ చూసుకుందాం మనం. జహీరాబాద్లో ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ 2019 అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే బీబీ పాటిల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో అప్పుడు బీబీ పాటిల్ విజయం సాధించడం కూడా జరిగింది. ఇప్పుడు అదే బీబీ పాటిల్ని బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. అట్ ద సేమ్ టైం సురేష్ షెట్కార్, ఆయన గతంలో కూడాను ఎంపీగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి టికెట్ రాకపోవడంతో నిజామాబాద్ టికెట్ ఆశించారు ఆయన. ఆ టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం సురేష్ షెట్కార్ వర్సెస్ బీవీ పాటిల్గా ఈ ఫైట్ ఉండే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ సురేష్ షెట్కార్ గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈసారి కూడా ఆయనకి పబ్లిక్ ఏమైనా ఆదరిస్తారా అనే తరుణంలో ఉంది. అట్ ద సేమ్ టైం బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి కొంతమేర ఆయనకి కూడా కలిసి వచ్చే అవకాశం చాలా టఫ్ ఫైట్ అయితే ఈసారి కనిపిస్తూ ఉంది. ఇక మెదక్ ప్రతిసారి కూడాను మెదక్ పార్లమెంటు చాలా హాట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి మెదక్ పార్లమెంట్లో 2019లో మనం చూసుకున్నట్లయితే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. గాలి అనిల్ కుమార్ ఓడిపోవడంతో అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఇక 2024 మనం చూసుకున్నట్లయితే నీలం మధు ముదిరాజ్ అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి పటాన్ చెరువు టికెట్ ఆశించినప్పటికీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీలో పటాన్ చెరువు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఆయన మళ్ళీ ఎంపీ క్యాండిడేట్గా బరిలో ఉన్నారు. ఇక రఘునందన్ రావు కొంతమేర బీజేపీ అభ్యర్థిగా ఆయన రాష్ట్రమంతా కూడా దుబ్బాక ఏదైతే బైపోల్ ఉందో బైపోల్లో ఆయన గెలిచిన తర్వాత కొంతమేర రాష్ట్రమంతా ఆయన ఫేస్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అంతా ఎలివేట్ అయిన పరిస్థితి నెలకొంది. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు ఈసారి బరిలో ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా నీలం మధు ముదిరాజ్కి కొంతమేర గెలుపు అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే నీలం మధు వర్సెస్ రఘునందన్ రావు అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే కనుక నీలం మధుకి గెలుపు అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరొక వారం రోజుల తర్వాత ఈ యొక్క రిజల్ట్ అనేది తారుమారే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇక మనం వరంగల్ చూసుకుందాం. నెక్స్ట్ వరంగల్లో చూసుకున్నట్లయితే
2019 ఎన్నికల్లో పసునూరి దయాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. 2024కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య డాక్టర్ కావ్య బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. డాక్టర్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కడియం కావ్యకు గెలుపు అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చాలా తక్కువ పర్సెంటేజ్, ఒక 2-3%తోనైనా కడియం కావ్య విజయ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కడియం శ్రీహరి యొక్క రాజకీయంగా ఆయనకున్న పరిచయాలు కానివ్వండి, లేదంటే ఆయన యొక్క బంధువర్గం కానివ్వండి, లేదంటే ఆయనకు సంబంధించిన ఎవరైతే పార్టీ నేతలు పార్టీ శ్రేణులు అందరూ ఉన్నారో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడాను కాంగ్రెస్కి ఇప్పుడు ఫేవర్గా మారిన అవకాశం వల్లనే ఇప్పుడు కడియం కావ్యకు కొంతమేర గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం మహబూబాబాద్, ఇది 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది. 2019లో మనం చూసుకున్నట్లయితే మాలోత్ కవిత బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి అయిన గతంలో 2019లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 2024లో చూసుకున్నట్లయితే బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రి. అలాగే సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే మాలోత్ కవిత ఆవిడ సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళలో ఆల్మోస్ట్ బలరాం నాయక్కి కొంతమేర ఇక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సో డెఫినెట్లీ ఏది ఏమైనా సరే బలరాం నాయక్ వర్సెస్ సీతారాం నాయక్గా ఈసారి ఫైట్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే పాలమూరుకు సంబంధించి పాలమూరు డిస్టిక్ సంబంధించి ఇది రేవంత్ రెడ్డి సొంతంగా భావించే మరొక పార్లమెంట్ సెగ్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. 2019లో మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించే డీకేఆర్ను 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2024 సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే చల్లా వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, డీకేఆర్న బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన సిట్టింగ్ ఎంపీ బరిలో ఉన్నారు. సో ప్రస్తుతానికి 2024 చూసుకున్నట్లయితే చల్లా వంశీచంద్రెడ్డి మధ్య అలాగే డీకేఆర్న మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే నెలకొంది. ఏదేమైనా సరే ఒక 1 or 2% తేడాతో అయినా సరే వంశీచంద్రెడ్డికి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాన్యా పనిచేసే అవకాశం కనిపిస్తూ ఉంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలమూరు ఎప్పుడైనా సరే నేను మీ పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటాడు. డెఫినెట్లీ ఆయన యొక్క మాన్యా కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఈసారి రేవంత్ రెడ్డి వల్లనే మహబూబ్ నగర్ సీట్ గెలిచే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అట్లాగే నాగర్ కర్నూలు చూసుకుందాం. ఇక్కడ దాదాపుగా ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లే ఇక్కడ డామినేట్ చేసే పరిస్థితి అయితే నెలకొంది ఎలక్షన్ మొత్తాన్ని కూడాను. నాగర్ కర్నూలుకు సంబంధించి 2019లో పోతుగంటి రాములు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ కూడాను బీఆర్ఎస్ విజయం సాధించడం కూడా జరిగింది. అక్కడ 2024కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. అలాగే పోతుగంటి భరత్ ఎవరైతే పోతుగంటి రాములు కుమారుడు ఉన్నాడో పోతుగంటి భరత్ మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు, అది కూడా బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రీసెంట్గా ఆయన బీఎస్పీతో విభేదించి బీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. నాగర్ కర్నూలుకు సంబంధించి దాదాపుగా మల్లు రవి విజయం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకి. సో మరొక నియోజకవర్గం పార్లమెంట్ సెగ్మెంట్లలో మనం చూసుకున్నట్లయితే నల్గొండ 2019కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. అలాగే వేమిరెడ్డి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. సో ఈసారి మనం 2024 మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే శానంపూడి సైదిరెడ్డి హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ అంటే నల్గొండకి సంబంధించి కాంగ్రెస్ అంటే నల్గొండ చాలా క్లియర్గా గతం నుంచి కూడాను ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లు కానీ లేదంటే అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ నల్గొండకి సంబంధించి ఒక్క సూర్యాపేట తప్ప మిగతా అంతా కాంగ్రెస్ విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. బీజేపీ అంతగా ప్రభావం చూపిన పరిస్థితి లేదు. సో డెఫినెట్లీ ఇక్కడ రఘువీర్కి విజయ అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న ఖమ్మం మనం పార్లమెంట్ చూసుకున్నట్లయితే 2019లో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధిస్తే రేణుకా చౌదరి 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024కి సంబంధించి 2024కి సంబంధించి రామసహాయం రఘురామిరెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే వినోద్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రామసహాయం రఘురామిరెడ్డి అటు పొంగులేటికి అట్ ద సేమ్ టైం విక్టరీ వెంకటేష్కి బంధువు కావడం, అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరూ కూడాను ఏది ఏమైనా సరే ఖచ్చితంగా గెలిపించడానికి వెంకటేష్ కూడాను ప్రచారంలో దిగడం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం వినోద్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కానీ గతంలో వచ్చిన ఓట్ బ్యాంక్ కన్నా కొంతమేర ఈసారి బీజేపీ ఓట్ బ్యాంక్ మెరుగుపడే అవకాశం క్లియర్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ గెలుపు అవకాశాలు మాత్రం ఖమ్మంకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అయిన
రామ సహాయం రఘురామిరెడ్డికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక నియోజకవర్గం మనం చూసుకుందాం, ఉద్యమాల గడ్డ భువనగిరి కోట. మనం ఒకసారి చూసుకున్నట్లయితే భువనగిరికి సంబంధించి 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అట్ ద సేమ్ టైం బోరా నర్సేగౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా 2వ స్థానంలో నిలిచారు. 2024కి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడు సీఎం రేవంత్ రెడ్డికి. అలాగే బోరా నర్సేగౌడ్ వృత్తిరీత్యా డాక్టర్గా ఉన్నారు, ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే క్యామ మల్లేష్ ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బోరా నర్సేగౌడ్ మధ్య పోటీ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే కనుక చామల కిరణ్ కుమార్ రెడ్డికి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గతంలో ఆయన విజయం సాధించారు, ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా 2వ స్థానానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే 2024కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పట్నం సునీత వికారాబాద్కి సంబంధించి ఆవిడ 2 సార్లు జడ్పీ చైర్పర్సన్గా చేశారు. ఈటెల రాజేంద్ర బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే రాగిడి లక్ష్మారెడ్డి ఆయన ఉప్పల్ నుంచి కాంగ్రెస్ సీట్ ఆశించగా కాంగ్రెస్ సీట్ రాకపోవడంతో అధిష్టానం నిరాకరించడంతో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ పట్నం సునీత వర్సెస్ ఈటెల రాజేంద్ర మధ్య పోటీ క్లియర్గా కనిపిస్తున్నా కానీ కొంతమేర అక్కడ మోదీ చరిష్మా, అట్ ద సేమ్ టైం ఈటెల రాజేంద్ర బీసీ నినాదం, అట్ ద సేమ్ టైం ఉద్యమ నాయకుడు కాబట్టి కొంతమేర ఈటెల రాజేంద్రకి గెలుపు అవకాశాలు అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. 2019 మనం ఒకసారి మరొక నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే 2019లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. అట్ ద సేమ్ టైం సాయి కిరణ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 2024కి సంబంధించి దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దానంని అనౌన్స్ చేయకముందు కిషన్ రెడ్డికి విజయ అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పేసి కొన్ని సర్వేలు ఎప్పుడైతే మనకు తెలిసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం, తర్వాత దానంని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అది 1 or 2% తేడాతోనే కొంతమేర కిషన్ రెడ్డికి అవకాశాలు కనిపిస్తున్నా దానం దాన్ని తారుమారు చేస్తారు. డెఫినెట్లీ ఆ లెక్కలన్నీ దానం మార్చేస్తారు. ఎన్నికల టైంలో ఏది ఏవైనా దానం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకనే దానంని కావాలని చెప్పేసి సికింద్రాబాద్ పార్లమెంట్కి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ అయితే పోటీ అయితే చాలా రసవత్రంగా చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మరొక నియోజకవర్గం నువ్వా నేనా అనుకుంటున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే హైదరాబాద్లో అది చేవేళ్ల పార్లమెంట్ మాత్రమే. సో చేవేళ్ల పార్లమెంట్కి సంబంధించి 2019లో గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు 2019లో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి 2019కి సంబంధించి ఆయన 2వ ప్లేస్కి పెట్టుకోవాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం 2024కి సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. కానీ ఇక్కడ చేవేళ్లకు సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ అయితే పోటీలో ఉండే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ అయితే నడుస్తుంది, గడ్డం రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వరరెడ్డి. కానీ ఏది ఏమైనా సరే యాజ్ ఆఫ్ నౌ గడ్డం రంజిత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కనుక గడ్డం రంజిత్ రెడ్డికి దాదాపుగా 10 నుంచి 15,000 ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ అంత ఈజీగా ఉండే అయితే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. చాలా క్లియర్గా వీళ్ళిద్దరి మధ్య చాలా చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వారం రోజుల్లో రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు, ఎలా తారుమారైనా అవ్వచ్చు, లేదంటే రంజిత్ రెడ్డికి మరికొంత పర్సంటేజ్ అయినా పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ రంజిత్ రెడ్డి మీద కొంత సాఫ్ట్ కార్నర్ అక్కడ రూరల్ ఏరియాస్లో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రంజిత్ రెడ్డి మీద కొంత సాఫ్ట్ కార్నర్ పనులు చేయగలుగుతాడు, కొంత పబ్లిక్తో మమేకమయ్యే వ్యక్తి. కాబట్టి ఈసారి రంజిత్ రెడ్డి గెలిచే అవకాశాలు కూడా మరొకసారి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమేర గ్రౌండ్ రిపోర్ట్లో తెలియడం జరిగింది. అట్ ద సేమ్ టైం మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయిన కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ పార్లమెంట్ అని చెప్పుకోవచ్చు. 2019లో మనం చూసుకున్నట్లయితే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే భగవంతరావు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా 2వ స్థానంలో నిలిచారు. ఇక మనం 2024కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, వరుసగా 5వసారి బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంపెల్ల మాధవీలత బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే మహమ్మద్ వలీవుల్లా సమీర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సో వీళ్ళిద్దరు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కొంపెల్ల మాధవీలత అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తుందా,
ఈసారి మాధవిలత విజయం సాధిస్తుందా అని చెప్పేసి అనేకమైన చర్చలు జరిగినప్పటికీ కూడాను ఏది ఏమైనా సరే అక్కడున్న మజ్లిస్ ఓటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంఐఎంకి వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసే పరిస్థితి నెలకొంది. సో మరొక్కసారి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఓల్డ్ సిటీలో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను దాదాపుగా కాంగ్రెస్ 11 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే టఫ్ ఫైట్ మరొక 2 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. టఫ్ ఫైట్లో కూడాను బీజేపీ కాంగ్రెస్ చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే కొంతమేర కాంగ్రెస్కి 11 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే బీజేపీకి 3 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఎంఐఎం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఖాతా తెరవని పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా బలహీనపడింది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడాను ఒకవైపు కాంగ్రెస్ మరొకవైపు బీజేపీ షేర్ చేసుకునే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఇది పరిస్థితి. సో ఈ యొక్క అనాలిసిస్ పైన అలాగే ఈ యొక్క రిజల్ట్ ఎవరు ఏ స్థానాల్లో గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరి పరిస్థితి ఏంటి, అన్ని ప్రధాన పార్టీలు ఏ విధంగా తమ సత్తా చాటే అవకాశం ఉందనేది తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.